ఇంట్లో ఉన్నప్పుడు ఏదో కొంచెం కొద్దో గొప్ప ఏవో ఇలా సర్దుకుంటూ ఉంటాం మనం. అన్నీ ఖాళీగానే ఉంటాయండి. అంటే ఎక్కడికక్కడ ఇలా సర్దేసుకుంటూ ఉంటాం మనం. ఏం పాపం చేసుకుందో తెలియదండి బాబు. నేను ఊరి నుంచి వచ్చేసరికి ఇంకా ఎవ్వరు కూర్చోవడానికి లేకుండా మా అబ్బాయి బట్టలు ఎలా పడేశాడంటే అండి, కనీసం పనమ్మాయి ఉతికిచ్చిన బట్టలు మడతెట్టుకొని లోపల పెట్టుకుందుకు కూడా ఖాళీ లేదండి. ఎవరైనా వస్తే నేను గబగబా ఇవన్నీ ఖాళీ చేసి నేను పెట్టాలన్నమాట. ఈ విధంగా ఉంటుంది మనం ఇంట్లో 2 రోజులు లేకపోయేసరికి. ఇంకేదో గుడ్డిలో మెల్ల ఏమిటా అంటే, నేను ఊరి నుంచి వచ్చేసరికి స్టవ్ మాత్రం నీట్గా ఉంచి అన్నం అది వండుకున్నాడండి. అదొకటి అదృష్టం అనుకుంటాను. బయట కుక్క పిల్లలకి ఇంట్లో ఉన్న కుక్క పిల్లలకి భోజనం అది పెట్టి నీట్గానే ఉంచాడు స్టవ్. పోన్లే అనుకున్నాను. ఇంట్లో ఆడవాళ్ళు లేకపోయేటప్పటికి 2 రోజులు చాలండి. ఎక్కడికైనా వెళ్తే చాలు ఇల్లు ఇలా బుట్టల నిండా సామాన్లు ఎక్కడ పడితే అక్కడే ఇలాగే ఉండిపోతాయి. ఇంకా ఇల్లు ఎంత లోతున ఉంటుందంటే మనం ఈదుకుంటూ రావాలన్నమాట. ఏవి ఎక్కడ ఉన్నాయో వెతుక్కుంటూ. దేవుడి పూజ అయితే మాత్రం చేసుకుంటూ ఉంటున్నాడు, నీట్గానే ఉంచాడు.